తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మనుస్మృతి దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్వకాలంలో భారతదేశంలోని శూద్రులు, అస్పృశ్యులు, నిమ్నజాతి కులాల వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రెడ్లు, దొరలు అందరూ కూడా శూద్ర కులానికి చెందిన వారే. వారు వేదాలు చదవరాదని, వేదాలు వినరాదని, ఒకవేళ శాసనాన్ని ధిక్కరించి పై జాతుల వారు వేదాలు చదివితే వారి నాల్కల్ని తెగ నరకాలని, వేదాలు వింటే వారి చెవుల్లో సీసం కరిగించి పోయాలని అగ్రకుల మనువాదులు ఆదేశించేవారు. ఈ శాసనాన్ని శాసించి నిమ్న జాతులు, శూద్రులు, అస్పృశ్యులు అభివృద్ధి చెందకుండా, పైకి వచ్చే అవకాశాలు లేకుండా అనగద్రొక్కబడేందుకు కారణమైన మనుస్మృతిని బహిరంగంగా తగులబెట్టాలంటూ నిర్ణయించుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు పిఎస్ రాజ్బోజ్, సహస్రబుద్ధి దొరాట్ ఇత్యాదులు మరో తీర్మానం ప్రవేశపెట్టారని, హర్షధ్వానాల మధ్య ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడిందని, ఈ తీర్మానం ప్రకారం 1927 డిసెంబర్ 25వ తేదీన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన ధర్మశాస్త్రమును, మనుస్మృతి గ్రంథాన్ని బహిరంగ సభలో పెట్టి నిమ్న జాతులంతా జయ జయ నినాదాలు చేస్తుండగా నిప్పంటించి తగలబెట్టడం జరిగిందన్నారు. అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మనుస్మృతిని ఈరోజు దహనం చేయడం నిర్వహించామని తెలిపారు. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు, తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.